ఈ మధ్య పాలిటిక్స్లో పాదయాత్రలు ఎక్కువైపోయాయి చూసారా? బస్సు యాత్రలు, పాదయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు, అన్ని యాత్రలే. మనకి శివయాత్ర పంపించే వరకు అన్ని యాత్రలే. ఒకప్పుడు యాత్రలు ఉండేవి కదండి. ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి యాత్రలు వచ్చాయి. మంచిగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చెడ్డగా వెళ్ళిపోయింది. సరే వదిలేయండి. ఈ యాత్రలు తిరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఈ మధ్య అందరూ ఒక్కడ కదండి, అందరూ పొలిటీషియన్తో ఒకటి నేర్చుకున్నారు చూసారా? హగ్గిచ్చేస్తున్నారు, ముద్దిచ్చేస్తున్నారు చెప్పండి, బజ్జీలు తినేస్తున్నారు చెప్పండి, బాగున్నాయి అంటున్నారు, ఎవరైనా అడగండి, తీగా ఉంది అంటున్నారు, రకరకాలు అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉండింది నడుతున్నారు లగ్జరీ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో తినేవాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఆ పాచిపోయిన ఆ పాత్రలో ఉన్న బజ్జీలు తింటున్నారు. విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి రోడ్డు మీద తిరుగుతున్నారు. భార్యని కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దూరం కొట్టున్నారు, భార్యకి పిల్లలకు దూరం కొట్టున్నారు, సుఖానికి దూరం కొట్టున్నారు, ఎండకి ఎండుతున్నారు, వానకి తడుస్తున్నారు, సుఖానికి దూరం అయిపోతున్నారు, మంచి తిండికి దూరం అవుతున్నారు. రోడ్ల మీద పడి నడుస్తూ రోడ్ షోలని, ఆ షోలని, అవని ఇవని ప్రజల్లో మమేకోతారు. ఇంత కమిట్మెంట్ దేనికి అని అడిగితే నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లయినా సరే మేము గెలవాలి. ఏంటి ఒక 5 సంవత్సరాల గెలుపు కొరకు 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు రోడ్ల మీద నడుస్తారంటే వాళ్ళు అంటున్నారు ఎస్ నడుస్తాం. ఒక 5 సంవత్సరాల పదవికే ఈడు రోడ్ల మీద ఎండకి వానకి తడిసిపోయి ఎంత నడిస్తే వీళ్ళు, నేను అడుగుతున్నాను 5 ఏళ్ల పదవికి ఎంత నడిస్తే అనంతమైన జీవితం కొరకు నువ్వేమన్నా నడిచిన దాఖలాలు ఉన్నాయా? సిగ్గు అనిపించట్లేదండి మనకి? సిగ్గుని అడుగుతున్నాను, సిగ్గు అనిపించండి. ఏముంది చెప్పండి నిత్యత్వం కొరకు? ఏముండదండి. వస్తాం సంఘానికి, ఎవరైనా పాస్ గారు ఆగేలి తత్వమాలు నీ వైపు చెప్పాడు అనుకోండి, మానేస్తావు సంఘం. ఎందుకు మానేవారంటే వీళ్ళు అత్తమాలు నా వైపు చెబుతాడు, మానే ఈవెన్ నీకు ఏళ్ళు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, గట్టిగా ఏమనకూడదు, నేను గద్దించకూడదు, ఏమన్నట్టు అని అడుగుతాను. నీ కమిట్మెంట్ ఎంత లూజుగా ఉందో అక్కడ అర్థమైపోతుంది. నిత్యత్వం కొరకు నీకు ఏం కమిట్మెంట్? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్పోర్ట్స్ ఆర్ట్స్ ఉన్నవారిని గమనించండి. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, నేషనల్స్, ఇంటర్నేషనల్ గోల్స్ పెట్టుకుంటారండి. ఎట్లయినా సరే ఒలింపిక్లో అడుగు పెట్టాలి. ఒలింపిక్స్లో ప్రైజ్ కొట్టాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే కసరత్. సిల్వర్ కొడితేనే మామూలుగా ఉండదు. సిల్వర్ కొడితే ఎలా ఉంటుందో సింధుని అడగని చెప్తారు. వైజాగ్ సింధు ఉందిగా, BMW కార్లు అండి, 4-5 కార్లు సిల్వర్ తెచ్చినందుకు అలా లైన్లో పెట్టారండి. హాడీ కార్లు లైన్లో పెట్టారండి, బెంజిన్ లైన్లో పెట్టారండి. ఆ కార్లు టాప్ కార్స్ అవి లైన్లో పెడితే ఒక్కొక్క కారు వచ్చి అది హై అండ్ కార్స్ అనుకుంటాను 1 కోటి దగ్గరకు ఉంటుంది. కొన్ని కార్లు అలా లైన్లో పెట్టారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కారు ఇచ్చారు అనుకుంటా, నేను చదివినట్టు గుర్తు. పెద్ద కార్లు ఇచ్చారు, చసిన కారు ఇచ్చాడు, రకరకాలు ఇచ్చారు. నా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, లోకం అక్కడి నుంచి వైజాగ్ వరకు హైవే మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి ఏంటి సిల్వర్కి 1 ఎకరాలు రాసి ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కితే ఫ్రీ, ట్రైన్ ఎక్కితే ఫ్రీ, ఎక్కడికి వెళ్తే ఫ్రీ. ఎందుకంటే దేశానికి సిల్వర్ తెచ్చింది. సిల్వర్ తేవడానికి ఎంత కసరత్తు చేసిందండి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని మీరు గమనించండి. వాళ్ళు పెట్టుకున్న గోల్ కొరకు కొన్ని తినడం మానేస్తారు. వాళ్ళు పెట్టుకున్న గోల్స్ కొరకు కొన్ని అలవాట్లు మానేసుకుంటారు, లైఫ్ స్టైల్ మార్చేసుకుంటారు, ఫ్రెండ్ సర్కిల్ మార్చేస్తారు. అవసరమైతే గోల్కి ఇబ్బందిగా ఉందంటే ఊరే మార్చేస్తారు, పేరెంట్స్తో సహా వెళ్ళిపోతారు. ఆ గోలు కొట్టేంత వరకు మళ్ళీ సొంత రారు. అలా ఏది పడితే ఎక్కడ పడితే ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయరు. టైం వేస్ట్ అవుతుందంటే ఆ స్నేహాన్ని కట్ చేస్తారు. ఎంత కమిట్మెంట్ అండి వాళ్ళు. ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్లు ఉన్నప్పుడు మనతో పాటు పెళ్ళికి వచ్చారనుకోండి, మనతో పాటు బంతిలో కూర్చున్నారనుకోండి, మనకులా తినరు. బిర్యానీ లైట్గా రైస్ వేయించుకుంటారు, చారు వేసుకుంటారు, సాంబార్ వేసుకుంటారు, ఏమైనా లైట్ కర్డ్ ఉంటే కర్డ్ వేసుకుంటారు. వాళ్ళకు తూకం ఉంటుంది, ఆ తూకం ప్రకారం తినేసి వేసిపోతారు. మనం ఫోరేసి కూడా ఇలా చూస్తాం, ఆడ ఇంకా ఫోరేసి కూడా ఇంకోటి వెయ్యి అని భయం లేదు అలా మనకు. గడ్డి తినేసి మళ్ళీ చూస్తాం ఇంకా అబ్బో. వాళ్ళ కమిట్మెంట్ చూడండి. తినరండి, బయటకు స్పీడ్ పెట్టండి, తినరు, హాఫ్ తింటారు, జస్ట్ మన ఫీల్ తినరు. బిర్యానీ తినరు. మనం అక్కడ తినేస్తాం, మళ్ళీ కవర్లు తెచ్చేస్తాం, ఇంటికాడ తినేస్తాం, పొద్దున్న తినేస్తాం, సాయంత్రం తినేస్తాం. తినేయడమే గొడవే. బూరెలు తెచ్చేస్తాం, గారెలు తెచ్చేస్తాం, అటుకాయలు తెచ్చేస్తాం, తినేయడం. వాళ్ళ కమిట్మెంట్లు ఉన్నాయి చూడండి. వాళ్ళకు ఒక 5,000 10,000 ఇవ్వండి, మరి 5,000 10,000 ఇచ్చాను ఏం చేస్తావని అడగండి. వాడు ఏం చెప్తా చెప్పినా, ఒక మంచి రన్నింగ్ షూ కొనుక్కుంటా అంటాడు. ఒక 5,000 నీకు ఇచ్చాను ఏం చేస్తారని అడిగితే, రన్నింగ్ ట్రాక్ కొంటాను, రన్నింగ్ సూట్ కొంటాను, రన్నింగ్ షూస్ కొంటాను అంటాడు. నీకు 5,000 ఇచ్చావు ఏం చేస్తానంటే, సాయంత్రం సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని థమ్స్అప్ తాగితే ఉంటుందని. అంతగా అలాగేసింది ట్యాంకు. ఇంకెంచోపు తిండుకోవాలి అని అడుగుతున్నాను. నీకు 5,000 ఇస్తే ఏం చేస్తావంటే, వాడు స్పోర్ట్స్ అంటే వాడు గోల్కి అవసరమైన కొంటాడట. నువ్వు నిత్యత్వం కొరకు బతుకుతున్న వాడైతే
నీ దగ్గర 5,000 ఉంటే నిత్యత్వం కొరకు 5,000 ఏం చేస్తావు? ఒక వ్యాఖ్యానం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి, లేదా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఆ వచ్చిన డబ్బులు ఈ పరిచర్యలో వాడండి ఏమన్నా ఒక కమిట్మెంట్ ఉందా? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఆ నిత్యత్వం కొరకు ఏమన్నా ముడుందా నీకని అడుగుతున్నాడు ప్రభు. గుర్తుపెట్టు. ఒక స్పోర్ట్స్ ఆడే వాడికి వాడు గోల్ పెట్టుకుని వాడికి అడ్డున్నవన్నీ మార్చేస్తున్నాడు, ఫ్రెండ్స్ సర్కిల్ మార్చేస్తున్నాడు. అడుగుతున్నాను, ఈ ఆత్మీయ ఆరాటం పోరాటం నిత్యత్వం కొరకు నీ గాలి స్నేహితులు కానీ నువ్వు కట్ చేయగలవా? మెయింటైన్ చేస్తున్నావు ఇంకా? మరి వీళ్ళు నా ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నారంటే కట్ చేయగలవా అని అడుగుతున్నాను.